హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిబిని టీవీ. ఇప్పుడు ఈ టవర్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది 4వ టవర్ అనమాట. 4వ టవర్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం 4వ టవర్కి సంబంధించి సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలంకి సంబంధించిన ఫిక్సింగ్ పని అయితే జరుగుతూ ఉంది. అలాగే 1వ లెవెల్లో డయాగ్రిడ్కి సంబంధించిన కాలం ఫిక్సింగ్ అయితే మొత్తం కింద చూసుకోవచ్చు, మొత్తం మనం పూర్తయిపోయిందన్నమాట. సెకండ్ లెవెల్కి సంబంధించిన డయాగ్రిడ్ వర్క్ అయితే ప్రజెంట్ జరుగుతుంది, మనం వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు. డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్ కొంచెం నడుస్తూ ఉంది. కింద ఫస్ట్ కాలంకి సంబంధించి నోట్స్ అనేవి మొత్తం ఫిక్స్ అయిపోయినాయి. సెకండ్ కాలంకి సంబంధించిన ఒక సైడు కాలం మొత్తం పూర్తయిపోయింది. రెండు వైపులకు సంబంధించిన వర్క్ అయితే డయాగ్రిడ్కి సంబంధించి ఇన్స్టాలేషన్ వర్క్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకి ప్రతి టవర్కి సంబంధించి డయాగ్రిడ్ వర్క్ అనేది జరుగుతున్న పరిస్థితి చాలా స్పీడ్గా అయితే కనపడతా ఉంది. ఇప్పుడు 4వ టవర్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ కాలం మొత్తం పూర్తయిపోయి సెకండ్ కాలానికి సంబంధించిన వర్క్ అయితే ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఇట్లా కాలమ్స్ అనేవి చూసుకుంటూ ఉంటే మనకి ఒక కాలం పూర్తి అయిపోయిన తర్వాత దాని తర్వాత కోర్ వాల్కి సపోర్టింగ్ బీమ్స్ అనేవి వేస్తూ ఉంటారు. అంటే ఒక కాలం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కోర్ వాల్కి బీమ్స్ సపోర్టింగ్ వేస్తూ ఉంటారు. అందుకోసం కింద బీమ్ వర్క్ కూడా 4th టవర్కి సంబంధించి జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే కోర్ వాల్ ముందు వెనక భాగాల్లో మనం చూసుకుంటే హైట్ గ్యాప్ కూడా దాదాపు సమ లెవెల్లో మనకి చుట్టూ అనేది వచ్చింది. అలాగే నాన్ టవర్ ఏరియా కనుక చూసుకుంటే మనకి నాన్ టవర్ ఏరియాలో పిల్లర్లు అలాగే కోర్ వాలు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందన్నమాట. మొత్తం మనం క్లియర్ చూసుకోవచ్చు. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కానీ అలాగే పిల్లర్లకు సంబంధించిన కోర్ వాల్ వర్క్ కానీ ఇలాగా 4th టవర్కి సంబంధించి అంటే టవర్లు మొత్తం కూడా 5 టవర్లు. 5 టవర్లలో మనకి 4 హెచ్ఓడి టవర్లు ఉంటాయి. 4 హెచ్ఓడి టవర్లో ఇది హెచ్ఓడి టవర్లో లాస్ట్ టవర్ అనమాట. మొత్తం 5 టవర్లు ఉంటే 5 టవర్లో 4 టవర్లు హెచ్ఓడి టవర్లో, 4వ టవర్లు హెచ్ఓడి టవర్లకి లాస్ట్ టవర్ అనమాట. మొత్తంగా మనం ఈ టవర్కి సంబంధించి కనుక చూస్తే 4వ టవర్కి సంబంధించి కనుక మనం డీటెయిల్గా అసలు అప్డేట్ ఏముంది ప్రజెంట్ అనేది చూస్తే కనుక 2వ లెవెల్కి సంబంధించిన డయాగ్రిడ్ వర్క్ అయితే ఫుల్ స్పీడ్లో అయితే జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. కాలంకి సంబంధించి కింద పూర్తిగా ఫస్ట్ కాలం అయితే పూర్తి అయిపోయింది. 2వ కాలంకి సంబంధించిన వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉంది. ఇది టవర్ 4కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ అని ఏ టవర్కి ఆ టవర్కు మనం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాము. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఖచ్చితంగా హైప్ అయితే చేయండి. ఇది ప్రస్తుతం ఉన్న టవర్ 4కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ మిత్రులారా, జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.